హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్గా మేము వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో మీతో షేర్ చేయబోతున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హడావిడి లేకుండా పనులన్నీ ఈజీగా చేసుకోవాలని పొద్దున 5:00కి లేసాను. వర్షం పడుతూనే ఉంది. ఒకసారి 5:30కి బయటకొచ్చి చూస్తే కూడా కంటిన్యూస్‌గా అలానే వర్షం పడుతుంది. ఇంకా తగ్గదేమో అనిపించింది నాకు. చూసారుగా ఎంత వర్షం పడుతుందో, మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు పడుతూనే ఉంది కదా! వర్షం పడుతున్నప్పుడు నాకు చెట్లను చూడడం అంటే చాలా ఇష్టం. అవి ఎంత హ్యాపీగా ఉంటాయి కదా ఆ టైంలో. పచ్చగా, హెల్తీగా చాలా నవ్వుతూ ఉన్నట్టు కనిపిస్తాయి కదా! వర్షం ఇంకా తగ్గట్లేదు అని వర్షంలోనే ఇలా వాటర్‌తో బయట మొత్తం కడిగేసాను. యాక్చువల్‌గా మేము పైప్‌తో కడిగేస్తాను. ఇక వర్షం పడుతుంది కదా! అంత వాటర్ అవసరం పట్టదని బకెట్ వాటర్‌తోనే కడిగేసాను. దిగిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ అన్నీ చీపురుతో రిమూవ్ చేశాను. నార్మల్‌గా అయితే మాప్‌తో తుడుస్తాను గట్టిగా, లేదంటే జారి పడిపోతాం కదా! ఇప్పుడు వర్షం పడుతుంది, ఎలాగైనా పచ్చిగా ఉంటుందని చీపురుతోనే కొట్టేసాను. క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లోకొచ్చి ఇల్లు మొత్తం చక్కగా ఊడ్చేసాను. రోజు పొద్దున్నే లేవడం మనం అలవాటు చేసుకుంటే పనులన్నీ చాలా కామ్‌గా అయిపోతాయి. ఎలాంటి హడావిడి లేకుండా ఆల్మోస్ట్ 9 వరకి అన్ని పనులు ఫినిష్ అవుతాయి. ఇల్లు ఊడ్చిన తర్వాత ఇల్లుని తుడుస్తున్నాను. నార్మల్‌గా నేను ఇల్లు తుడవడానికి ఎలాంటి లిక్విడ్స్ అయితే ఏం యూజ్ చేయను. ఉంటే లైజాల్, లేదంటే సర్ఫు. మేము యాక్చువల్‌గా సర్ఫ్ 10 కేజెస్, 15 కేజెస్ అలా ప్రిపేర్ చేయించుకుంటాము. ఒకసారి 10 కేజెస్ ఆర్ 15 కేజెస్ కనుక చేపించుకుంటే అది హార్డ్లీ 1 ఇయర్, 1.5 ఇయర్ వరకే వస్తుంది. మధ్యలో కొనాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎందుకంటే వాషింగ్ మిషన్‌కి ఎలాగో డిటర్జెంట్ లిక్విడ్స్ యూజ్ చేస్తాం కదా! ఏదైనా ఎప్పుడైనా బట్టలు ఉతకాలి అనిపించినప్పుడు, ఉతికినప్పుడు సర్ఫ్ యూజ్ చేస్తాము. నార్మల్‌గా అయితే సర్ఫ్ ఎక్కువేం యూజ్ చేయము. పూజనే కాదు, నేను రెగ్యులర్‌గా ఇల్లు తుడుస్తాను. నాకున్న మంచి అలవాటది. నాకు ఇల్లు తుడవకపోతే ఆ రోజంతా ఏదో మిస్ అయినట్టు, ఏదో పని చేయనట్టే అనిపిస్తుంది. ఇల్లు తుడిచేలోపైన వర్షం తగ్గుతుందేమో అనుకుంటే అస్సలు వర్షం తగ్గలేదు. వర్షం తగ్గదనిపించి ఇంకా ఆ వర్షంలోనే సాంపి కలర్ ఉంటుంది కదా, అది చల్లేసి ముగ్గయితే పెట్టాను. సాంపి కలర్ చల్లి ముగ్గు పెడితే చాలా కళగా అనిపిస్తుంది కదా! యాక్చువల్లీ మా అత్తమ్మ వద్దన్నది, వర్షం పడుతుంది కదా సాంపి ఎందుకని అన్నది. బట్ సాంపి జల్లి ముగ్గేస్తేనే కదా ఆ పండగ, ఫెస్టివ్ వైబ్స్ అనేవి కనిపిస్తాయి. పైకొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను గడప పూజ అయితే చేస్తాను. గడప పూజ అంటూ ఏం లేదు. గడపను ఒకసారి తుడిచి, పసుపు రాసి, చక్కగా బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గేయాలి. కొంతమంది వాకిట్లో వేసే ముగ్గుతోని గడప పైన కూడా ముగ్గేస్తారు కదా, అలా వేయొద్దంట మా నాయనమ్మ చెప్తుండే. మరి ఎగ్జాక్ట్లీ రీజన్ ఏంటో కూడా నాకు తెలీదు. నాకు కూడా అదే అలవాటైంది. వరిపిండి ఉంటుంది కదా, బియ్యం పిండి, బియ్యం పిండితోనే నేను గడప పైన ముగ్గేస్తాను. ముగ్గేసిన తర్వాత పుష్పాన్ని సమర్పించి, అంటే 2 పువ్వులు పెట్టి ఆ గౌరీ మాతని మమ్మల్ని చల్లగా చూడమని మొక్కడమే. నేనైతే సోమవారం, శుక్రవారం, కుదిరితే మంగళవారం కూడా గడప పూజ చేస్తాను. రోజు ఇంట్లో దీపం అయితే పెడతాను. బట్ వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అలా గడపకైతే పూజ చేస్తాను. నేను ఈ పద్ధతులన్నీ మా నాయనమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. గడపకి పూజ చేసిన తర్వాత ఇంట్లో పూజ అయితే చేశాను. ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత బయట తులసి మాతకు కూడా పూజ చేశాను. వానలో కొంచెం సేపైనా దీపం వెలగదనిపించింది, కానీ నూనె అయిపోయేంత వరకు వెలుగుతూనే ఉంది. వినాయక చవితి స్పెషల్ కలగూర పప్పునైతే వండుతున్నాను. ఎన్ని ఆకుకూరలు దొరికితే అన్ని ఆకుకూరలు వేసి వినాయక చవితి రోజు కూర వండుతారు కదా. మెయిన్గా తుమ్మికూర ఇంకా గునుగు కూర అయితే యూస్ చేస్తారు కదా. మాకు గునుగు దొరకలేదు. తుమ్మికూర, పుంటికూర ఇంకా పాలకూరతో పప్పు అయితే వండుతున్నాను. మా ఇంట్లో అయితే, అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పప్పు వండరు, కూరలాగా వండుతారు అనమాట. ఆకుకూర అయితే ఎలా వండుతామో అలా వండుతారు. మేమైతే కలగూర పప్పు చేస్తాము. ముందుగా కందిపప్పు, శనగపప్పుని వాష్ చేసి మనం తెచ్చిన ఆకుకూరలు అన్నీ వేయాలి.
దాంట్లో కొంచెం నూనె, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం వేసి ఒక 5 విజిల్స్ పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. వినాయక చవితి స్పెషల్ ఏంటి అంటే ఈ ఆకుకూర పప్పులో చింతకాయల్ని ఇంకా పచ్చిమిరపకాయల్ని మెత్తగా దంచి లేకపోతే మిక్సీ బట్టి ఆ ఫైన్ పేస్ట్ని కూరలో వేసి చేస్తారు. ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుని మెత్తగా స్మాష్ చేసిన తర్వాత నేను తాలింపుని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏం లేదు, మనం రెగ్యులర్గా తాలింపు ఎలా పెడతామో అలానే చింతకాయలు ఇంకా పచ్చిమిరపకాయలని మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని పప్పులో వేసి మంచిగా మిక్స్ చేయాలి ఈవెన్గా కలిసేలాగా. తాలింపు కూడా యాడ్ చేసి చింతకాయలు ఇంకా పచ్చిమిరపకాయల యొక్క పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. హై ఫ్లేమ్ పైన కుక్ చేస్తే అడుగంటుతుంది కాబట్టి లో ఫ్లేమ్ పైనే కుక్ చేసుకోవాలి. ఈ పప్పు సంవత్సరానికి ఒకసారి వండటం వల్లనేమో చాలా టేస్టీగా ఉంటుంది. పాశం వండడానికి కావాల్సిన ఉండాలని నేను ముందు రోజు నైటే స్నానం చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ ప్రిపేర్ చేసి పాశం వండాలి అంటే చాలా టైం పడుతుంది కదా, సో అందుకనే నేను ముందు రోజు నైటే ప్రిపేర్ చేశాను. మేము గోధుమ పిండితోనే చేస్తాము. గోధుమ పిండిని గట్టిగా తడుపుకోవాలి. ఈ ఉండాలని చేత్తో అయినా చేయొచ్చు, లేదా ఇలా మురుకులు చేసే మిషన్ ఉంటుంది కదా, మురుకుల పీట ఉంటుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు. చాలా ఈజీగా వస్తుంది. ఇలా మురుకుల పీటతో చేసినప్పుడు మురుకుల పీటతో చేయడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టైం సేవ్ అవుతుంది కదా. యాక్చువల్గా ఇది మా అత్తమ్మ చెప్పింది. మా అత్తమ్మ ఇలానే చేస్తుంది మురుకులు చేసే దాంతో. ఒక ప్లేట్ పైన పొడిపిండి చల్లాలి. ఈ పొడిపిండి పైన ఈ మురుకులు చేసే దాంతో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే దాంట్లో నుంచి సన్నగా పేనీల్లాగా వస్తాయి. దాన్ని మనం హైట్ చూసుకొని ఎంత పొడవు అయితే కావాలో అంత పొడవు చూసుకొని ఒక్కొక్కటి తీసి ఆ పిండిలో వేయాలి. మా బాబు చేయి పెట్టకపోతే ఏ పని కంప్లీట్ అవ్వదేమో. ఇక్కడ చూడండి, నేను చేస్తూ ఉంటే నేను కూడా చేస్తా మమ్మీ అని వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఇలానే ఒక్కొక్కటి తీసి పొడిపిండి పైన వేయాలి. పిండిని గట్టిగానే తడుపుకోవాలి. మెత్తగా తడుపుకుంటే ముద్దలు ముద్దలు ఫామ్ అవుతాయి, అతుక్కుంటాయి. సో చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే చేసుకుంటే మంచిగా ఈజీగా వస్తాయి. పొడిపిండి చల్లుకుంటూ మొత్తం పిండి అంతా అయిపోయే వరకు ఇలానే చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలని ఒక క్లాత్ కప్పేసి ఓవర్ నైట్ అలానే పెట్టాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ పిండి కొంచెం డ్రై అవుతుంది. పొద్దున పాశం మంచిగా వస్తుంది, టేస్ట్గా ఉంటుంది, పిండి పిండి అవ్వకుండా ఉంటుంది. చూసారుగా మొత్తం ఇలానే వస్తాయి. కొన్ని బాల్స్ కూడా చేశాను నేను. పొద్దున ఫస్ట్ నేను బెల్లంని తురిమి ఇలా వాటర్లో కరిగిస్తున్నాను. లేదంటే అలానే బెల్లంని వేసామనుకోని దాంట్లో ఉన్న దుమ్ము ఇంకా రాళ్ళు కూడా వస్తాయి కదా, సో అందుకని తురిమి నేను కొంచెం వాటర్ యాడ్ చేసి అది పాకంలాగా అవుతుంది కదా, ఆ బెల్లం కరిగించిన వాటర్ని బెల్లం సిరప్ని డైరెక్ట్గా మనం పాశంలో వేసి వండుకోవచ్చు. నేను 1/2 కిలో గోధుమ పిండితో ఉండాలని ప్రిపేర్ చేశాను కాబట్టి 1/2 కేజీ బెల్లంని అయితే వేస్తున్నాను. కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, తీపి ఎక్కువగా తినేవాళ్ళు. మనం తురిమిన బెల్లంని కొంచెం వాటర్ యాడ్ చేసి పొయ్యి మీద పెడితే ఒక 10 మినిట్స్లో మంచిగా కరుగుతుంది. ఈ కరిగించిన బెల్లం సిరప్ని స్ట్రైనర్ సహాయంతో మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. పాశంని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో కొన్ని వాటర్ యాడ్ చేసి అవి బాయిల్ చేశాను. నేను రాత్రి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాలని పొడిపిండి సపరేట్ చేసి ఓన్లీ ఉండ్రాలని మాత్రమే ఈ వాటర్లో వేసి ఉడికిస్తున్నాను. ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ పైన. ఎక్కువ మంట పెడితే పొంగిపోతుంది, ఇంకా అడుగు కూడా మారుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఈ ఉండ్రాలు మంచిగా ఉడికిపోతాయి. ఉడికిన ఉండ్రాలలో బెల్లం సిరప్ని యాడ్ చేసి మంచిగా ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఎండు కొబ్బరి, బాదాం, కిస్మిస్ ఇంకా కాజుని కూడా యాడ్ చేసి ఉడికించాను. ఇంకా గసాలు కూడా యాడ్ చేయాలి, చాలా బాగుంటుంది టేస్ట్. మేము ఎప్పుడు గసాలు వేసి చేస్తాము. బెల్లం ఏ కలర్లో ఉంటే పాశం ఆ కలర్లో వస్తుంది. నేను యూజ్ చేసిన బెల్లం కొంచెం రెడ్డిష్ అండ్ బ్రౌన్ కలర్లో ఉంది కాబట్టి పాశం ఈ కలర్లో వచ్చింది. అదే మనం కొంచెం ఎల్లోయిష్ కలర్లో ఉన్న బెల్లంని యూజ్ చేస్తే మంచిగా ఎల్లో కలర్లో వస్తుంది. కొంచెం పొడిపిండి
పిండిని వాటర్లో కలిపి యాడ్ చేస్తే పాశం చిక్కగా వస్తుంది. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వినాయకునికి ఇష్టమైన పాశం రెడీ అవుతుంది. నేను నైవేద్యానికి పాశంతో పాటు పులిహోర కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇన్ని నైవేద్యాలు పెట్టాలని ఏమీ లేదు, మనకి ఎంత దోస్తే అంత, మనకి ఎంత చాతనైతే అంత మనస్ఫూర్తిగా చేసి ఆ దేవునికి ఎక్కించడమే. చాలా ఇష్టంగా తీసుకుంటాడు. మనం 10 రకాలు వండాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా ఎంతో ఇష్టంతో మనకు తోచినంత నైవేద్యాన్ని ప్రిపేర్ చేస్తే ఆ దేవుడు హ్యాపీగా స్వీకరిస్తాడు. నేనైతే పాశం ఇంకా పులిహోరని నైవేద్యంగా పెడుతున్నాను దేవుడికి. ఈ నైవేద్యాలు ప్రిపేర్ చేసిన తర్వాత దేవుడికి డెకరేషన్ కూడా చేయాలి. నేను ముందు రోజు నైట్ డెకరేషన్ అంటూ ఏమీ చేయలేదు. ఈ నైవేద్యాలు ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత డెకరేషన్ పని కూడా ఉంది. సో అందుకనే ఫాస్ట్గా నైవేద్యాలను అయితే ప్రిపేర్ చేశాను. పులిహోర ఇంకా పాశం చేయడం అయితే అయిపోయింది. నైవేద్యాలు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ డెకరేషన్ చేయాలి. డెకరేషన్ అంటూ ఏం లేదు, ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సింపుల్గా డెకరేషన్ చేశాను. చూడండి ఎలా ఉందో చెప్పండి. మా ఇంట్లో ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉండే, ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇంకా క్లాత్స్ యూజ్ చేసి ఇలా వాల్కి సింపుల్గా డెకరేషన్ అయితే చేశాను. ఈ లోపు మా హస్బెండ్ వినాయకుడిని తీసుకొని అయితే ఇంటికి వచ్చారు. మేము ఇలా ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని పూజ చేయడం ఇదే ఫస్ట్ టైము. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది వినాయకుడు ఎలా ఉంటాడో చూడ్డానికి. సో ఫాస్ట్గా ఓపెన్ చేస్తున్నాను. నాకు కొంచెం భయం ఉండి, అది మట్టి వినాయకుడు కాబట్టి ఎక్కడైనా విరిగిపోతుందేమో అని. అసలు వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నాడు, అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఓపెన్ చేయగానే. చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తున్నాడో. ఇది మట్టి వినాయకుడే. మట్టి వినాయకుడికి ఇలా కలర్తో పెయింట్ చేశారు. చాలా బాగుంది కదా. అసలు నాకు ఆ కళ్ళు అయితే చాలా బాగా నచ్చాయి. ఆ కళ్ళని చూస్తూ ఉంటే మనల్ని చూస్తున్నట్టే ఉంది ఆ దేవుడు. టేబుల్ పైన ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానిపైన కొంచెం బియ్యం ఇంకా అక్షతలు, కుంకుమ, పసుపు వేసి వినాయకుడిని అయితే కూర్చోబెట్టాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది వినాయకుడిని అలా చూస్తూ ఉంటే. ఇంకా వినాయకుడిని కూర్చోబెట్టిన తర్వాత కలశాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కలశంలో వాటర్, అక్షింతలు, పసుపు, కుంకుమ వేసాను. ఇంకా కలశాన్ని కింద పెట్టొద్దంట, సో అందుకని ఇలా బియ్యం పోసి దాంట్లో పెట్టాను. అండ్ కలశానికి కంకణం లేకపోతే దారాన్నైనా ఒక 5 వరుసలు చుట్టాలంట మా అత్తమ్మ చెప్తూ ఉంది. కలశం పైన ఇలా తమలపాకులు లేకపోతే మామిడాకులు ఏదో ఒకటి పెట్టి ఇంకా కొబ్బరికాయ పెట్టి వస్త్రాన్ని పెడతాం కదా, జాకెట్ ముక్కని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి పెడతాం కదా, సో దాన్ని కూడా బొట్టు పెట్టి మంచిగా అలంకరించాలి. కలశం ప్రిపేర్ చేయడం అయిపోయింది. తర్వాత పసుపుతో వినాయకుని చేస్తూ ఉన్నాను. మనం విగ్రహాన్ని పెట్టి పూజించినా కూడా మనం పసుపు వినాయకుని పెట్టి పూజ చేయాలంట ఫస్ట్. అందుకని నేను కొంచెం పసుపుని తమలపాకులో వేసి ఇలా పసుపు వినాయకుడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వినాయకుడిని ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం బొట్టుతో అలంకరించాలి. ఫస్ట్ మనం ఏ పూజ చేయాలనుకున్నా ఆ వినాయకునికి పూజ చేసిన తర్వాతనే మనం పూజ స్టార్ట్ చేయాలంట కదా. సో అందుకని నేను పసుపు వినాయకుని అయితే చేశాను. మనం ఎంత శుద్ధిగా ఏర్పాట్లను చేసుకున్నా కూడా ఎటో కొంచెం మాలిన్యం ఉంటుంది కదా, అదంతా వెళ్ళిపోవడానికి నేను ఇక్కడ గంగాజలంతో నీళ్ళతో శుద్ధి అయితే చేస్తున్నాను. నీళ్ళతో శుద్ధి చేసిన తర్వాత వస్త్రాన్ని అయితే దేవుడికి సమర్పించాను. పెద్ద వినాయకుడితో పాటు ఈ వినాయకుడికి తోడుగా ఒక చిన్న వినాయకుడు కూడా ఉన్నాడు. ఆ చిన్న వినాయకుడిని మా తన్విష్కి స్కూల్లో ఇచ్చారు. సో దానికి కూడా నేను వస్త్రం వేసి పూజ చేస్తున్నాను. పూజని ఏ విధంగానే చేస్తే ఆ దేవుడు స్వీకరిస్తారు అంటూ ఏమీ లేదు. మనం మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తే మనం ఎంత చేసినా కూడా దేవుడు ఇష్టంగా స్వీకరిస్తాడు. ఇక్కడ నేను పూలదండ వేస్తూ ఉన్నాను. పూలదండ వేస్తూ ఉంటే మా అత్తమ్మ వచ్చి దండ పెద్దగా అవుతుందేమో అని అంటుంది. సో అందుకని దాంట్లోంచి కొన్ని పూలని వేసి ఎగ్జాక్ట్గా సైజ్ వచ్చిన తర్వాత దండనైతే వినాయకునికి వేశాను. వినాయకుడిని 21 రకాల పత్రాలతో, ఆకులతో
పూజిస్తాము కదా! మాకిక్కడ ఆకులేం దొరకలేదు. ఓన్లీ గరక, ఇంకా మామిడాకులు, ఇంకా తులసాకులుంటే వాటినే పెట్టి పూజ చేస్తున్నాను. సిటీలో ఉంటే గరిక, మామిడాకులు కూడా కొనాల్సొస్తుంది. అదే మన ఊర్లలో అయితే మనకి ఈజీగా గరక దొరికేస్తుంది. ఎలాంటి పైసలు పెట్టకుండా. ఇంకా మామిడాకుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరన్నా ఇంటికెళ్ళి కొన్ని మామిడాకులు తెంపుకుంటామంటే ఈజీగా తెంపుకోండి అని చెప్పేస్తారు. బట్ సిటీలో ఉంటే మాత్రం అన్నీ కొనాల్సిందే. పాయసం ఇంకా పులిహోరతో పాటు మేము లడ్డూలను కూడా తీసుకొచ్చాము. వినాయకుడికి లడ్డు అంటే చాలా ఇష్టం కదా! సో అందుకని లడ్డూలు కూడా పెడుతున్నాను. దాంతోపాటు ఎన్ని ఫలాలైనా పెట్టొచ్చు. ఆ బొజ్జ గణపయ్యకి నిండుగా పెట్టాలంట. మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ పెట్టొచ్చు. ఇది పెట్టాలి, ఇది పెట్టొద్దు అని ఏమీ లేదు. సో అందుకని మా ఇంట్లో ఉన్న 5 రకాల పండ్లనైతే నేను దేవుడికి సమర్పించాను. దేవుడి అలంకరణ అయిపోయిన తర్వాత దీపాన్ని వెలిగిస్తున్నాను. మేము నిల్వ దీపం ఒకటే పెట్టాము. ఈ నిల్వ దీపం వినాయకుడు తీసేంత వరకు అలానే వెలుగుతూ ఉంటుంది. ధూప దీప నైవేద్యాలతో ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా పూజించాను. నాకు ఈ పూజ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది. మనసుకి ఏదో రకమైన హాయి, అసలు చెప్పలేని మాటల్లో అంత హ్యాపీగా అనిపించింది. మేము ఇంట్లో వినాయకుడిని పెట్టి పూజ చేయడం ఇదే ఫస్ట్ టైము. ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి. వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటే, పూజ చేస్తూ ఉంటే ఎంతో ఆనందం, ఇంకా ఎంతో ప్రశాంతత వస్తుంది. అది నేను ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నాను. మేము ఇంట్లో వినాయకుడిని పెట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి చివరగా హారతిచ్చి ఇంకా ధూపాన్ని అయితే దేవుడికి సమర్పించాను. నాకు పూజ కంప్లీట్ అయిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఏదో తెలియని ఆనందం, ప్రశాంతత నేను ఫీల్ అయ్యాను. వినాయకుని విగ్రహం అయితే నాకు చాలా మంచిగా అనిపించింది, ముద్దుగా అనిపించింది. స్పెషల్గా ఆ కళ్ళను చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో, అసలు మనల్ని చూస్తున్నట్టే ఉంది. ఆ కళ్ళను చూస్తూ ఉంటే నిజంగా దేవుడు ఇంటికి వచ్చాడా అన్నట్టే అనిపించింది. నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఇంకా మా అత్తమ్మ కూడా దేవుడికి దండం పెట్టుకున్నారు. పూజలో మా తన్విష్ బుక్స్ పెట్టడం నేను మర్చిపోయాను. సో ఫైనల్లీ బుక్స్ కూడా పెట్టి అక్షింతలు వేశాను. ఈ విధంగా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్గా చాలా ప్రశాంతంగా మేము వినాయక చవితిని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మాతో పాటు ఆ వినాయకుడి ఆశీస్సులు మీకు కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంటి వినాయక చవితి పూజ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి అందరికీ హ్యాపీ వినాయక చవితి.